నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అండి. ఈ మధ్యకాలంలో మన ఆడవాళ్ళకు ఎక్కువగా త్వరగా నడుము నొప్పి రావడము, నరహాల బలహీనత, వేలు తిమ్మిరెక్కడము ఇలాంటివన్నీ వస్తున్నాయండి. మనం తీసుకునే ఫుడ్ ఇప్పుడు అంత హెల్దీగా ఉండట్లేదు కాబట్టి వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్త్కు చాలా చాలా మంచిది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా రాగి పిండితో హల్వా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు ఒక 10 నుంచి 15 వరకు వేయించుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయిన తర్వాత ఇందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. ఇవి కూడా చిన్న మంట మీద మంచి కలరు దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా ఫ్రై అయినవి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు నేను ఇక్కడ ఒక గ్లాసు రాగిపిండి తీసుకుంటున్నాను. ఈ రాగిపిండి మరి మెత్తగా పట్టుకోకుండా కొంచెం వరుసగా రాగులు నీట్గా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే మెత్తగా ఉందనుకో మనం తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటుంది. కొబ్బరి, పల్లీలు అవి వేసుకున్నాం కాబట్టి అంతగా ఉండదు, బట్ కొంచెం బరగ్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ రాగిపిండిని ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన, మనకు రాగిపిండి బాగా ఫ్రై అయిపోతుంటే మంచి అరోమా వస్తుంది. మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మంట సిమ్లో పెట్టుకొని. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కదా, మనం అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పొడి చేసుకొని 2 గ్లాసులు వేసుకున్నాను. మనం ఏ గ్లాస్తో రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లము ఇంకా వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసులు బెల్లం వేసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకుంటూ మంట మీడియంగా పెట్టుకొని చక్కగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు మనకు ఎటువంటి పాకం అక్కర్లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోయిద్ది. పాకం ఏం అవసరం లేదు, ఈ హల్వాకి పాకం ఏం అవసరం లేదు. ఇలా బెల్లం కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి, నేను ఒక కొబ్బరికాయ, మీడియం సైజ్ కొబ్బరికాయ ఒకటి మొత్తం తీసుకొని ఇలా తురుము పట్టుకున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. నేను తురుము పట్టుకున్నాను, లేదంటే కొంచెమైనా తీసుకోవచ్చు. కొబ్బరి ఎక్కువ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కొబ్బరి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, దాన్ని కొంచెం బరగ్గా పొడి పట్టుకోవాలి. పొడి పట్టుకొని ఈ కొబ్బరి కొంచెం మరిగిన తర్వాత బెల్లం వాటర్లో వేస్తాం కదా, ఆ తర్వాత మనం పట్టి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు కూడా కచ్చాపచ్చగా దంచుకొని అది కూడా వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి, అది కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టదు, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి వేసాం కదా, ఉండలు ఎక్కువ కట్టదు రాగిపిండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెట్టుకున్నామంటే మనకు తొందరగా అడుగంటిపోతుంది, ఇంకా మాడుతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అడుగంటిందంటే టేస్ట్ మారిపోతుంది. ఇలా ఒక 5-10 నిమిషాలు చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఉన్నామంటే చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు ఆ నెయ్యి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం తినేటప్పుడు మంచిగా కొబ్బరి, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు ఈ ఫ్లేవర్ తగులుతూ, రాగిపిండి ఫ్లేవర్ తగులుతూ చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మనం బాండీకి ఎప్పుడైతే అంటుకోకుండా సపరేట్గా అవుద్దో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి, అలా వదిలేయద్దు. నేను మళ్ళీ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మంట మాత్రం బాగా సిమ్లో ఉండాలి, కొంచెం హైగా ఉన్నా కూడా మనకు అడుగంటిపోతుంది. చూడండి, ఇలా మంచిగా బాగా కలుపుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు. మీరు మరీ లూజ్గా ఉంచారనుకోండి, లూజ్ అయిపోతుంది. చూడండి, చుట్టుపక్కల మనకు నెయ్యి అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా. అప్పుడు మనకి ఎప్పుడైతే మనకు చుట్టుపక్కల నెయ్యి అంతా వదిలేస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టండి. అది కూడా మనకు చెయ్యి అంటించామంటే అసలు అంటుకోదు. ఇప్పుడు ఇలాంటి టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవడమే అనమాట. ఇలా చేసుకోకుండా బాంటికి అంటుకోకుండా ఉంటేనే పర్ఫెక్ట్గా అందులో ఉన్న వాటర్ అన్నీ అయిపోయి రాగిపిండి మొత్తం ఉడికిపోయి మంచిగా ఫ్రై అయినట్టు అర్థము. ఇలా అయినప్పుడు ఇంకా తీసేసుకోవడమేనండి. తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక 2-3 డేస్ మాత్రమే బయట ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక 10 డేస్ వరకు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేసుకున్నామంటే ఆ నెయ్యి ఫ్లేవర్ కానీ, రాగిపిండి ఫ్లేవరు, పచ్చి కొబ్బరి ఫ్లేవర్ ఇవన్నీ తెలుస్తూ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే